బ్రహ్మగారు ఆ వజ్రాంగుడికి తత్వోపదేశం చేసి సత్వగుణాన్ని మించిన తత్వోపదేశం లేదురా, పరమశాంతతని పొందు అని అనుగ్రహించి ఆ ఇంద్రుణ్ణి విడిపించుకుని ఆ వజ్రాంగుని తండ్రి అయిన కశ్యప ప్రజాపతితో కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు ఆయనకి వరాంగి అని ఒక కాంతని బహూకరించి వెళ్ళిపోయారు. ఆయన పరమ ప్రశాంతత పొందాడు. రాక్షసుడే, కానీ ఎప్పుడైతే బ్రహ్మతత్వం అర్థమైందో తనలో తాను రమిస్తూ పరమ ప్రశాంతంగా బ్రతికి ఎవ్వరి జోలికి వెళ్ళడం మానేశాడు. ఈ వరాంగిని బ్రహ్మగారు బహూకరించారు కదూ, భార్యాస్థానంలోకి తీసుకుని ఆమెతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. గృహిణిగా ఆమె పట్ల తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు. ఆమె రాక్షస స్వభావాన్ని వదలకుండా ఒక రోజున వజ్రాంగుణ్ణి ఒక వరం అడిగింది. విష్ణుద్వేషి అయిన వాడు, విష్ణువు ధర్మరక్షకుడైన ఆయన అవతార స్వీకారం ఎందుకు చేస్తారు అంటే ధర్మాన్ని రక్షించడానికి. ఆర్తత్రాణపరాయణుడు, మహానుభావుడు, శరణాగత వత్సలుడు, స్థితికారుడు. అటువంటి శ్రీ మహావిష్ణువు పట్ల శత్రుత్వం అంటే ధర్మం పట్ల శత్రుత్వం. శ్రీ మహావిష్ణువుకి శత్రువు కాగలిగిన వాడు, సమస్త లోకములను గడగడలాడించగలిగిన వాడు, ఇంద్రుణ్ణి కూడా ఓడించగలిగిన వాడు, మహాబల సంపన్నుడైనటువంటి వాడు నాకు కుమారుడుగా జన్మించాలని అడిగాడు. చాలా బాధపడ్డాడు వజ్రాంగుడు. నాకు బ్రహ్మగారు తత్వోపదేశం చేస్తే ప్రశాంతంగా జీవనం చేస్తున్నా, నా భార్య ఇంత అన్యాయమైన కోరిక కోరింది, నా కర్తవ్యం నేను చేస్తానని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షం అవడం దేవతల లక్షణం కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు, ఇదిగో ఈ కోరిక అడిగాడు, తథాస్తు. అలాగే పుడతాడు. తారకాసురుడు పుట్టాడు. తారకాసురుడు పుట్టగానే దుర్నిమిత్తములు కనపడ్డాయి. ఆ పుట్టిన తారకాసుడు పుడుతూనే దేవతలందరినీ జయించగలిగినటువంటి అపారమైన బలపరాక్రమములతో పుట్టాడు. పుట్టినవాడు ఊరుకోకుండా ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. ఆయనకి బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. నాకు మృత్యు ఉండకూడదన్నాడు. తథాస్తు. కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి యొక్క అవతారం వస్తే తప్ప తారకాసురుడి నుంచి దేవతలకి రక్షణ లేదు. ఆయన దేవతల్ని, ఋషుల్ని విశేషంగా బాధ పెడుతున్నాడు, ధర్మానికి ఇబ్బంది కల్పిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆవిడ ఒక మాట అంది, నేను తప్పకుండా అవతార స్వీకారం చేస్తాను, మళ్ళీ ఒకరికి కుమార్తెగా వస్తాను. ఎవరికి కుమార్తెగా పుడతాను అంటే మేనకాదేవికి కుమార్తెగా వస్తాను. ఎందుకని అంటే నేను సతీదేవిగా దాక్షాయిణిగా ఉండగా శంకరుడితో కలిసి హిమవత్పర్వత ప్రాంత సానువుల యందు తిరుగుతున్నప్పుడు ఆమె నన్ను కుమార్తెగా పొందాలి అని కోరుకుంది. మనసులో త్రికరణ శుద్ధిగా నన్ను కుమార్తెగా పొందాలని కోరుకున్నది కనుక నేను ఆమెకి కుమార్తెగా వెడతాను. కానీ నన్ను కుమార్తెగా పొందడానికి ఆమె 27 సంవత్సరముల పాటు అష్టమి నాడు ఉపవాసం చేసి నవమి నాడు సువాసిని పూజ చెయ్యాలి. అష్టమి ఉపవాసం, నవమి సువాసిని పూజ అంత శక్తివంతాలు. నవమి నాడేమి ఎప్పుడు సువాసిని పూజ చేసినా అంత శక్తివంతం. సువాసిని పూజ అని నేను అన్నప్పుడు కేవలం ఒక సువాసిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అమ్మవారి నామాలతో పూజ చేయడం కాదు. సువాసిని నామాలని చెప్పి ఒక కల్పం ఉంది. ఆ కల్పం ప్రకారం అయితే ఏమిటంటే ఆమె పౌత్రులను చూసినదయ్యి ఉండాలి. పౌత్రులను చూడడం అంటే కొడుకు పుట్టి ఉండాలి, మనవణ్ణి ఎత్తినదై ఉండాలి. పౌత్రుణ్ణి చూడడం అంటే కూతురు వైపు మనవడ కాడు, కొడుకు వైపు మనవడై ఉండాలి. కొడుకు వైపు నుంచి మనవణ్ణి చూసినదై, ఆమె పతిని అనుగమించేదై, పరమ భక్తి కలిగినదై, ఇంటికొచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నం పెట్టేటటువంటి లక్షణం కలిగినదై అన్నదాన రత అంటారు. మూర్తీభవించినటువంటి లక్ష్మీస్వరూపంలా శోభాయమానురాలై ఎప్పుడూ భర్తగారి యొక్క గౌరవాన్ని మనసులో తలుచుకునేదై, భర్త ధర్మమునందు నిలబడడానికి ఆమె ఇతోధికంగా ఉపకారము చేయగలిగినటువంటి సౌశీల్యయై, ఇవన్నీ నామాలుగా వస్తాయి. ఇవే నామాలు చెప్తారు సువాసిని పూజలో. ఇప్పుడు నేను చెప్తున్న లక్షణాలు ఏ ఉన్నాయో ఇవే సువాసినికి నామములు. గురుభక్తి రతయై, గురుభక్తి అంటే తన భర్తయే ఆమెకి గురువు. 2, తన భర్తకి ఉపదేశం చేసిన గురువుగారు ఉంటే ఆ గురువుగారు తనకి గురువుగారు, అంతే. ఇంకా గురువుగారి చరణార విందముల యందు అపారమైనటువంటి భక్తి కలిగినదై,
ఈ లక్షణములు కలిగినటువంటి సువాసినికి పూజ చేస్తే అది స్వయంగా పరదేవతకే చేసినట్టు, అది అమ్మవారికే అందుతుంది, దాన్ని అమ్మవారే పుచ్చుకుంటుంది. అలా 27 సంవత్సరములు సువాసిని పూజ చేస్తే, అష్టమి నాడు ఉపవాసం చేసి నవమి నాడు చేస్తే ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నేను ఆమెకి కుమార్తెగా వస్తాను, ఆమె చేత ఈ కల్పన చేయించండి. ఇప్పుడు ఆ తల్లి మేనకాదేవి పార్వతీదేవిని కుమార్తెగా పొందాలి. అసలు మేనకాదేవికి ఆ కోరిక ఎందుకు పుట్టాలి? సతీదేవిగా ఆమె హిమవత్ పర్వత ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఎందరో చూశారు ఆవిడ్ని. ఈవిడికి ఒక్కదానికే ఈమె నా కుమార్తె అయితే బాగుండు, ఇంత గొప్పగా ఉందే ఈ పిల్ల, ఈ పిల్లకి పెళ్లి చేస్తే, ఈమెకి కన్యాదానం చేస్తే, ఈ పిల్ల ఇంట్లో తిరుగుతుంటే, ఈ పిల్లకి పాలు బువ్వ పెడితే, ఆమెని చిన్న పిల్లగా ఊహించుకుని ఈ పిల్ల నా ఇంట తిరిగితే అన్న కోరిక అసలు మేనకాదేవికి ఎందుకు పుట్టాలి అంటే దీని వెనక ఒక గొప్ప రహస్యం ఉంది. ఇది అమ్మవారికి తెలుసు. అమ్మవారికి తెలియనిది ఏముంటుందంటే ఆమె సర్వజ్ఞ, అసలు నాటకం నడిపేదే ఆవిడ. అందుకే ఆవిడ మేనకాదేవికి కుమార్తెగా వస్తాను, తగిన పుణ్యాన్ని కట్టబెట్టడానికి 27 సంవత్సరములు సువాసిని పూజ చేయించబడడానికి కారణం ఏమిటి అంటే, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క సభ జరుగుతోంది ఆయన యొక్క లోకంలో. ఒక్కొక్క సభకి ఒక్కొక్క నియమం ఉంటుంది. సభలో ప్రవేశించడానికి ఒక అర్హత ఉంటుంది. సభలోకి వచ్చినవాడు సభానియమం తెలిసిన్నవాడై ఉండాలి, అంతేకాని సభలోకి వచ్చి సభానియమం పాటించకపోతే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుకని ప్రతి సభలోకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి నియమము తెలిసిన్నవాడై ఉండాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సంగీతం జరుగుతోంది అనుకోండి, ఆ సభలోకి వెళ్ళిన వాళ్ళు స్థాణువులు ఇలా ఉండకూడదు, ఇలా అంటుండాలి. ఇలా అంటున్నారనుకోండి, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. అమ్మవారు కూడాట ఇలా తల ఊపుతూ వింటుందిట. సంగీతం వినేటప్పుడు ఇలా అంటూ వినాలి. అప్పుడు పాడే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. అబ్బా అందరూ వింటున్నారు, ఎంత సంతోషంగా తల ఊపుతున్నారు. అలా వింటున్నారు అనుకోండి, ఏడు వింటున్నారా, సంతోషిస్తున్నారా లేదా అనిపిస్తుంది. ఏ సభలోకి వెళ్ళినప్పుడు ఆ సభా నియమం తెలిసి ఉండాలి, అంతేకాని ఒక చోట చెయ్యవలసిన పని వేరొక చోట చెయ్యకూడదు. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ.